రైతులకు అధిక ఆదాయం లభించేలా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ప్రధానంగా వర్షపాతం, సాగునీరు వంటి అంశాలపై రైతులకు ఖచ్చితమైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగంపై సీఎం చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రంలో నమోదవుతున్న వర్షపాతం పరిస్థితులు, సాగునీటి లభ్యత, రైతులకు విత్తనాల పంపిణీ, పంటల ప్రణాళిక వంటి అంశాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం, ఉత్పాదకత పెంపు, మార్కెటింగ్ సౌకర్యాల విస్తరణ, ఎగుమతుల అవసరాలపై కూడా సమావేశంలో చర్చించారు. రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతుందని అధికారులు వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సమస్య తలెత్తినా ప్రజలు వెంటనే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చునని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నప్పుడు విద్యుత్ పునరుద్ధరణకు 2 నుంచి 4 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షకు డిస్కంల సీఎండీ, ట్రాన్స్కో ఉన్నతాధికారులు వర్చువల్గా హాజరయ్యారు. సబ్స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై అధికారులను మంత్రి వివరణ కోరారు. విద్యుత్ అంతరాయాలకు కారణాలపై అధికారులను ప్రశ్నించారు. 1912 కాల్ సెంటర్ యాక్టివేట్ చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశాలు జారీ చేశారు. కాల్ సెంటర్ల నిర్వహణ, పనితీరుపై సీఎండీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో గడిచిన 10 రోజుల నుంచి విపరీతంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. 44 నుంచి 49 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి మనందరూ తెలిసిందే. దానిలో భాగంగానే పవర్ కూడా అక్కడక్కడ ఇంటరప్షన్స్ విపరీతంగా అవుతున్నాయి. దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా 1912 మన టోల్ ఫ్రీ కూడా పెట్టాము. టోల్ ఫ్రీ పెట్టడమే కాకుండా టోల్ ఫ్రీలో అటెండ్ అవ్వటం కోసం సంఖ్యను కూడా భారీగా పెంచాం. సిపిడిఎస్ఎల్లో కానీ, ఎస్పీడీసీఎల్లో కానీ, ఈపీడీసీఎల్లో కానీ మూడింటిలో సంఖ్యను కూడా బాగా పెంచాము. పెంచి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో పవర్ డిపార్ట్మెంట్ రేత్రనక పగలనక పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు, ఇటీవల కాలంలో ఎక్కువగా గాలివానలు, వర్షంతో కూడిన గాలివానలు వచ్చింది. మన విజయవాడ అయితే దాదాపు గాలివాన, గాలి కొట్టడం వల్ల విపరీతంగా స్తంభాలు పడిపోవటం, కేబుల్ కండక్టర్లు కట్ అవటం ఇవన్నీ జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రమించి పనిచేస్తే దాదాపు 2 గంటలు కొంత, 4 గంటలు కొంత, 6 గంటలు టోటల్ రిస్టోర్ అవడానికి 6 గంటలు పట్టింది. మేము కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లాంటి సమయాల్లో కొద్దిగా ఓర్పుగా ఉండాలి. మేము కూడా టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే కార్యక్రమం కూడా చేస్తాము. వీటి వల్ల జరిగే సమస్యల్ని ఇమీడియట్గా 2 నుంచి 4 గంటల లోపల కంప్లీట్ చేసేస్తాం. ఎండల తీవ్రత వల్ల విపరీతంగా పవర్ వాడకం పెరిగింది. వాడకం పెరిగిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఒక సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయకపోవటం వల్ల అన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ స్తంభించిపోయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ట్రాన్స్కో సబ్స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం. దాదాపు 6,000 కోట్లు పెట్టి కడతా ఉన్నాం. అవన్నీ కూడా ఒకదాని తర్వాత అయిపోయే దశలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ట్రాన్స్ఫారాలు పెంచాలన్నా, కెపాసిటీలు పెంచాలంటే నిన్నే వెస్ట్ గోదావరి డిస్టిక్లో దాదాపు 50 MV ట్రాన్స్ఫారం, పెద్ద ట్రాన్స్ఫారాన్ని పెట్టాం. అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్ఫారాన్ని అప్గ్రేడ్ చేసి ఇమీడియట్గా ఇంకో ట్రాన్స్ఫారం బిగించడం జరిగింది. ఐనవోలు, కృష్ణా జిల్లాకు వచ్చేసరికి పెడన, అట్లనే బంటుమల్లి సబ్స్టేషన్లో 132 సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఒక 2-3 నెలల్లో అది కూడా కంప్లీట్ చేసి ప్రజలకు వినియోగంలో తీసుకొస్తాం. మంగళగిరి టు తాడేపల్లిగూడెం అక్కడ కండక్టర్ ప్రాబ్లం ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. అది కూడా వేగవంతంగా కంప్లీట్ చేస్తాం. వాటిని కూడా అందుబాటులో తీసుకొస్తాము. చాలా చోట్ల రాష్ట్రంలో సబ్స్టేషన్స్ నిర్మాణం దశలో ఉంది. ఐనవల్లి సబ్స్టేషన్ 400 kV సబ్స్టేషన్ చేస్తున్నాము. అది కూడా కంప్లీట్ అయిపోతే కనుక ఎప్పుడైనా మనకి ఎండ తీవ్రత వల్ల విపరీతమైన విద్యుత్ వినియోగం పెరిగినా సరే రాష్ట్రంలో స్వచ్ఛమైన, నిర్దిష్టమైన ఓటరు జాబితాల రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర చీఫ్
ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య బలోపేతానికి చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమరావతిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు, బహుళ నమోదులు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి అర్హత కలిగిన భారత పౌరుడు ఓటరుగా నమోదు కావడం, అనర్హుల పేర్లు తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి గణన ఫారాలను పంపిణీ, సేకరణ చేపడతారని చెప్పారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి పౌరుడు సహకరించాలని, రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మహానాడును మహిళా శక్తి థీమ్తో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 11 క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాల్లో మహానాడు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1870 క్లస్టర్లలో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక రికార్డుగా నిలవబోతుందని, సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. సింగినగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గత 2 ఏళ్ల పాలనలో మెగా డిఎస్సి ద్వారా సుమారు 18,000 ఉద్యోగాల పోస్టులలో పాటు గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది మహానాడును మహిళా శక్తి థీమ్తో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో 175 నియోజకవర్గాల్లో MSME పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పోలీసులకు స్పాట్ అనాలిసిస్ కిట్లు అందించామని, మహానాడు వేదికగా రైతు, బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల కోసం ప్రత్యేక తీర్మానాలు చేయనున్నట్లు బోండా ఉమా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం అనేది 44 సంవత్సరాల పార్టీ చరిత్రలో వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. మహానాడు అనేది అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఈ మహానాడు ప్రజల సమస్యలు పరిష్కరించడం, ముఖ్యంగా యువత, అలాగే మహిళ, అట్లాగే రైతు, అట్లాగే అభివృద్ధి, వాటి మీద తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా అమలు చేయటం, ప్రతిపక్షంలో ఉంటే ఆ తీర్మానాలు అమలు కోసం ప్రజల తరపున పోరాడటం అనేది తెలుగుదేశం పార్టీకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈసారి మహానాడు అనేది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పొదుపు చర్యలు తీసుకోమన్నారో అట్టహాసంగా చేసే మహానాడు పండుగని ఈసారి రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆన్లైన్లో డిజిటల్ మహానాడుగా దీన్ని ఈరోజు చేయటం జరిగినది. ఎందుకంటే టెక్నాలజీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫాము, అలాగే మీడియా ప్లాట్ఫామ్లో లైవ్లు ఇస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లైవ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏ నిమిషంలో ఏం జరుగుతుందనేది తెలుస్తూ ఉంది. 27, 28 జరగబోయే, అంటే రేపు ఎల్లుండు కేంద్ర కార్యాలయంలో జరగబోయే మహానాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. అకాల వర్షాలు, ఈదురుగాలులతో నష్టపోయిన మైలవరం మండలం చంద్రగూడెం గ్రామ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ భరోసా ఇచ్చారు. బాధితులు అధైర్య పడవద్దునని ఆయన సూచించారు. మైలవరం మండలం
చంద్రగూడెం గ్రామంలో అకాల వర్షాలు, ఈదురు గాలులతో భారీ నష్టం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గ్రామాన్ని సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నష్టాల అంచనా నివేదికను వెంటనే సిద్ధం చేసి బాధితులకు రక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 130 కిలోమీటర్ల వరకు దానివల్ల చెట్లు ఇరిగి పడిపోవటం, స్తంభాలన్నీ పడిపోవటం, అట్లాగే ఈ చెట్లు ఇరిగినవన్నీ వెళ్ళి ఇళ్ల మీద పడి ఇళ్ళు పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యి మైలవరంలో కావచ్చు, పొందుగల్లో కావచ్చు, చంద్రగూడెం దాని అనుబంధ గ్రామాలు, హ్యామ్లెట్స్ విలేజెస్ అన్నింటిలో కూడా విపరీతమైన నష్టం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి పంటలన్నీ పూర్తయినాయి కాబట్టి వ్యవసాయానికి ఏమీ నష్టం జరగలేదు. కానీ గృహాలకి విద్యుత్ లైన్లు తెగినందువల్ల రాత్రి నుంచి విద్యుత్ శాఖ సిబ్బంది, అట్లాగే రెవెన్యూ సిబ్బంది, మండల సిబ్బంది, పోలీస్ శాఖ వారు తెల్లవారులు వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. హైవే మీద కూడా చెట్లు ఇరిగిపడి ట్రాఫిక్ అంతా అంతరాయం కలిగితే యుద్ధ ప్రాతిపదిక మీద అంతా తొలగించడం జరిగింది. ఈరోజు ఉదయమే నేను 8 మొదలెట్టి అన్ని గ్రామాల నుంచి తిరుగుతూ వచ్చాను. కలెక్టర్ గారి దృష్టిలో కూడా అన్ని వివరాలు పెట్టాను. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో బీఆర్ఓలను పెట్టి అన్ని గ్రామాల్లో ఏవైతే గృహాలకు నష్టం జరిగిందో వాటన్నింటినీ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం నుంచి వారికి ఏదో ఒక రకంగా ఆర్థిక సాయం అందేటట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ వ్యవసాయ సీజన్లో ప్రతిసారి పండేదానికంటే ఎక్కువ దిగుబడులు రావటం, అవన్నీ కూడా మిషన్లతో కటింగ్ అయ్యేటప్పటికి ఎక్కడెక్కడ మిషన్లన్నీ మైలవరం నియోజకవర్గానికి వచ్చినాయి. కానీ రైస్ మిల్లులు అయ్యాయి, వాటి దగ్గర మిల్లింగ్ కొంత లేట్ అయింది. అయినప్పటికీ ఈ అకాల వర్షాలు వచ్చే టైం కల్లా దాదాపుగా నియోజకవర్గంలో 99% ధాన్యం అంతా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మొత్తానికి 24 నుంచి 48 గంటల్లో డబ్బు పట్టడం కూడా జరిగింది. కొంతమంది పని బాట లేని వాళ్ళు ఏదో అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, కొనలేదు అనేది ఇదని. కొనటం కొనకపోవటం కాదు, అందరికీ తెలుసు రైతాంగానికి గత ప్రభుత్వ హయాంలో కొన్న తర్వాత 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ప్రభుత్వంలో సగటున ఏ సంవత్సరంలో కూడా రానంత దిగుబడి ఈ సంవత్సరం వచ్చి, ఎంత దిగుబడి వచ్చినప్పటికి కూడా మొత్తం కొనుగోలు చేయటం, దాదాపుగా కొనుగోలు 99% పూర్తవటం జరిగింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, సత్వర పౌర సరఫరాలకు సంబంధించిన ఈ ఇవన్నీ విద్యుత్ సరఫరా కావచ్చు. ఇప్పుడు విద్యుత్ లేకపోయేటప్పటికి ఈ గ్రామాల్లో ఎక్కడా నీరు లేదు. కూటమి కుటుంబ సభ్యులు మొత్తం రాత్రి తెల్లవారులు ప్రభుత్వ విభాగాలకు తోడుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంతా ట్యాంకర్లతో నీళ్లు సప్లై కావచ్చు, రోడ్ల మీద ఉన్న చెట్లు ప్రభుత్వ విభాగాలు వాళ్ళ పైన వాళ్ళు చేస్తుంటే వీళ్ళు కూడా వాళ్ళతో కలిపి సత్వరం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే క్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఈరోజు సాయంత్రానికల్లా ప్రాథమికంగా నష్టం అంచనాలన్నీ కూడా తయారవుతాయి. ఎందుకంటే చంద్రగూడెంలో 4 విఆర్ఓలు, పొందుగల్లో 4 విఆర్ఓలు ఉండి ఎన్యూమరేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు నేను ఆయా గ్రామాల్లో దాదాపుగా 4 గంటల సేపు ఒక్కొక్క గ్రామంలో మొత్తం మీద 4 గంటల సేపు తిరిగి వచ్చాను. కాబట్టి పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అందరూ కూడా ఈ సమయంలో అన్ని చోట్ల స్తంభాలు పడిపోయినందువల్ల ఒక్కసారి పునరుద్ధరించడం సాధ్యపడలేదు. విద్యుత్ సిబ్బంది రాత్రి తెల్లవారులు ఇదే పనిలో ఉన్నారు. ఇప్పుడు కూడా వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు చేస్తూ ఉన్నారని తెలియజేస్తా. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ప్రముఖ సినీ దర్శకులు మెహర్ రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాన్ని అందించారు. దర్శనం అనంతరం మెహర్ రమేష్ మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సినీ, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. నగరపాలక
పురపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతోందని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలో సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, హెచ్బీ కాలనీ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన ఆయన 64 డివిజన్లలో స్వచ్ఛంద సంస్థలు, టెర్రస్ గార్డెన్ గ్రూపులు, ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. అనంతరం హెచ్బీ కాలనీలో అన్న క్యాంటీన్ను పరిశీలించి పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, క్యూ లైన్ల వద్ద షెడ్లు వంటి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండు వేసవిలో దుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. తమ నేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బాడిత శంకర్ ఈ సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం ప్రశంసనీయమన్నారు. జనసేన నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బాడిత శంకర్ నేతృత్వంలో దుర్గమ్మ ఆలయానికి వస్తున్న భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్న సంగతి విదితమే. దుర్గమ్మ గుడి వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాడిత శంకర్ ఆధ్వర్యంలో దుర్గమ్మ భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో శంకర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులు అందరికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో కూడా జన సైనికులు ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఉదయభాను సూచించారు. బాడిత శంకర్ మాట్లాడుతూ దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు 5,000 మందికి తగ్గకుండా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. వేసవి కాలం పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. జన సైనికులు తరలివచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల ప్రతినిధులు, జన సైనికులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కనకదుర్గమ్మ అమ్మవారు దేవాలయం వద్ద, ఇంద్రకీలాద్రి వద్ద రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు బాడిద శంకరు ఆధ్వర్యంలో ఈరోజు వేసవికాలంలో అమ్మవారి భక్తులకి, ప్రజానీకానికి కూడా చల్లటి మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిరోజు కూడా మరి వేసవి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా బాడిద శంకరు జనసేన పార్టీ పేరు మీద పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం, వారు ఏ విధంగా సేవ చేస్తున్నారో దాన్ని చూసి మరి శంకర్ కూడా, బాడీ శంకర్ కూడా ఈరోజు మమ్మల్ని ఈ మజ్జిగ కేంద్రానికి మమ్మల్ని కూడా పిలిచి మరి యాత్రికులకి మా చేత కూడా మజ్జిగ పంపిణీ చేయించారు. చాలా సంతోషం. మరి మాతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, అలానే అగ్రికల్చర్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు గారు, అలానే జనసేన పార్టీ వెస్ట్ నాయకులు మూర్తి గారు, అశోక్ గారు, డాక్టర్ సంతోష్ గారు, ఇంకా శ్రీనివాసరావు గారు, భానుప్రసాద్ గారు, అలానే ప్రముఖ న్యాయవాది మన నాని గారు, ఇంకా ఎంతోమంది జనసేన పార్టీ నాయకులను పిలిచి యాత్రికులకి మా చేత మజ్జిగ పంపిణీ చేయించారంటే మరి వాళ్ళ చక్కటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ ఇటువంటి వేసవి కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కేంద్రాలను చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఆదేశం మేరకే మేము అందరూ కూడా సేవ చేసే కార్యక్రమాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శంకర్ గారికి జనసేన పార్టీ పక్షాన అభినందన తెలియజేస్తున్నాం. విజయవాడ నగరంలో అమ్మవారి గుడి ప్రాంగణంలో వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఇది 3వ రోజు. ప్రతిరోజు కూడా ఒక 5,000 మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అంతా చేయబోతున్నాం. మరి ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటలకి స్టార్ట్ అయ్యి 3 వరకు కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. జనసేన నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని భక్తులకు సేవ చేయడం కోసం మీరు వచ్చి ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉండి భక్తులకు సేవ చేయాలని కోరుకుంటున్నా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో సమాజ సేవ చేయండి, మీరు పబ్లిక్లో ఉండండి, జనాలకు అందుబాటులో ఉండండి, నాయకులు అవ్వండి అనేది. అందుకే కాకుండా మేము ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరంలో అమ్మవారి భక్తులు ఎక్కడైతే ఉంటారో ఈ ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం ఇక్కడ
చాలామంది భక్తులు వచ్చి పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం మన పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున ఏదో ఒక సాయం చేయాలని ఈ మజ్జిగ కేంద్రం పెట్టాం. ఇది ప్రతిరోజు కూడా ఎండాకాలం ఉన్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి మా పెద్దలు ఉదయభాను గారు విచ్చేశారు, మళ్ళీ విచ్చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వచ్చి ఇక్కడ 10 నిమిషాల నుండి సేవ చేసి వెళ్ళవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి చెంత మన బాడి శంకర్ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కేంద్రం మరి ఈరోజు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఎండాకాలంలో దరిదాపుల్లో 50 మరి అంత వేడి ఉంటుంది. ఆ టెంపరేచర్ కూడా ఉన్నప్పుడు మరి వచ్చే యాత్రికులు కావచ్చు, లేకపోతే అనేక మంది బాటసార్లు అవ్వచ్చు, అనేక మంది మరి ఎండ వేయడం తట్టుకోలేక మరి ఇలాంటి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఈ కార్యక్రమాన్ని మరి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఆశయాలు ఒకటే, ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆదుకోవాలా, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలని చెప్పి మరి ఇలాంటి ఎండాకాలంలో కూడా బాటసార్లకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో అందరూ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా మరి ఆయన ఆశయాల మేరకు చేసినటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే మన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు ఉన్నారు. ఉదయభాను గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ మండిపడ్డారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాణిగారి తోటలోని పార్టీ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గిన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఇంధన ధరలు పెరుగుదల ప్రభావంతో రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో భారీగా వసూళ్లు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకుని పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీరు పట్టించుకోరు, చంద్రబాబు నువ్వు పట్టించుకో, పవన్ కళ్యాణ్ నువ్వు పట్టించుకో, మోడీ భారం వేస్తాడు, అమిత్ షా భారాలు వేస్తాడు, మీరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోవాలి అని అంటే ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ స్ట్రగుల్స్, ఈ పోరాటాలు, ప్రజా సమస్యల మీద జరుగుతూ ఉన్నటువంటి ఆందోళన కార్యక్రమాలకి ప్రజలు మద్దతు ఇవ్వడం తప్ప, పాల్గొనడం తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదని చెప్పనేటువంటిది అనుభవంలో చూస్తూ ఉన్నాం. అందుకని పెంచిన పెట్రోల్, డీజిల్ ధర తగ్గించేదాకా, గ్యాస్ ధర తగ్గించేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఆగది ఇది ఒక్కచోటే కాదు, నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతూ ఉన్నాయి. నగరంలో మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ సమస్య మీద ఆందోళన రూపాలు చేపట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజులు అసలు ధర కంటే కొసరు పన్నుల ధర ఎక్కువైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బోర్డుల వైపు వేలు పెట్టి చూపించి ఫోటోలు ప్రచారం చేసినటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు ఏం మాట్లాడతారు? ఈ రోజున పక్కన ఉన్నటువంటి తమిళనాడులో 107 రూపాయలు పెట్రోలు, కేరళలో 108, 109 రూపాయలు, పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కూడా 115 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ఈరోజు 117.5 రూపాయలు పెట్రోల్. ఎందుకు ఈ రకమైనటువంటి ధరల పెంపు ఎందుకు మన రాష్ట్రంలో ఉంది? దీనికి మీరేం సమాధానం చెప్తారు? సామాన్య కుటుంబం పైన ప్రతి నెల ఈ పెంచిన పెట్రోల్ ధరల ఆధారంగా దాదాపు 2,500 నుంచి 3,000 రూపాయల భారం పడతా ఉంది. సంపద సృష్టి అని చెప్పినటువంటి మీరు ఇదేనా మీ సంపద సృష్టి? ప్రజలపైన పన్నులు వేసి దాన్నే సంపద సృష్టిగా చూపిస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈ రకమైనటువంటి భారాలు వేస్తూ ఒక పక్కన ఆదాయాలు లేక, పన్నులు లేక కున్నారిల్లిపోతూ ఉంటే సామాన్య ప్రజల జీవితాలు, మరోవైపున ఈ రకంగా భారాలు వేసి
ఒక ముఠా రిక్షా ముఠా ఆటో వాళ్ళు 5,000 రూపాయలు అదనంగా పెట్రోల్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది నెలకి. సామాన్య కుటుంబం ఎక్కడా కూడా గడిపేటువంటి తమ జీవనం సాధారణంగా గడిపేటువంటి పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి భారాలు ప్రజలు ఒప్పుకోరు. మీరు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఏదైతే పన్నులు ద్వారా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా వెంటనే తగ్గించాలి. పెంచినటువంటి 8 రూపాయల ఛార్జ్ ఏదైతే ఉందో అది ప్రభుత్వాలే భరించాలి. పెంచిన 8 రూపాయలు రద్దు చేసి తిరిగి యథాస్థానానికి పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంచిన ధరలు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.